హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో మనకు ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమేమి తీసుకోవాలని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మెయిన్ థింగ్ బెడ్ రెస్ట్ తీసుకోవాలా వద్దా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో బెడ్ రెస్ట్ అనేది అడ్వైజబుల్ కాదు. సో మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే కూడా మీకు రెస్ట్ అనేది ఏమాత్రం అవసరం లేదు. సో మీరు యూజువల్గా మీ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. కొన్ని ఏదైనా హెవీ వర్క్ కానీ ఎక్సర్సైజెస్ కానీ అలాంటివి చేయొద్దని చెప్తాం తప్ప రొటీన్ వర్క్స్ అన్నీ మీరు డైలీ రొటీన్ వర్క్స్ చేసుకోవచ్చు. దెన్ ఫుడ్ కూడా మీరు చాలామంది పేషెంట్స్ మేము అవి తినకూడదు ఇవి తినకూడదు అని కంగారు పడుతుంటారు. సో ఫుడ్ కూడా మీరు నార్మల్గా అన్నీ తీసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ ఉన్న ఫుడ్, ఆయిల్ ఉన్న ఫుడ్, ప్రోటీన్ మరీ ఎక్కువ ఉన్న ఫుడ్, ఇలా ఓన్లీ అదొకటే తీసుకుంటే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు రెగ్యులర్గా తీసుకునే హెల్దీ డైట్, ఆకుకూరలు, కూరగాయలు, సో ఇలా సీజనల్ ఫ్రూట్స్ ఇలా తిని మీ టాబ్లెట్స్ అనేవి కరెక్ట్గా వేసుకొని కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకొని నెక్స్ట్ స్లీప్ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఛాన్సెస్ అనేవి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.